ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన ఈ జీవిత ప్రయాణంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అయితే ప్రతి పనికి ముందు మనల్ని పుట్టించిన మన పరమ తండ్రిని మనం మర్చిపోకూడదు. మనం చేస్తున్న ప్రతి పని దేవుడి చిత్తానుసారంగా ఫలించాలి అంటే మన పనిని ఆ పరమ తండ్రికి అర్పించాలి. ముందుగానే ఎలా? వాగ్దాన ప్రార్థన. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి నీ కార్యక్రమములను దీవింపుమని వేడుకొందువేని నీకు తప్పక విజయం కలుగును. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి అర్పించి దీన్ని దీవించయ్యా అని అడుగు, తప్పక దీవిస్తాడు. అదేవిధంగా దీవించిన తర్వాత మరి విశ్వసించాలి కదా. ఆ దీవెన నాకు వచ్చింది అని మనం విశ్వసించాలి కదా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము, నీవు చేయుచున్న ప్రతి కార్యమునెల్లా దేవుడు దీవించెను అని ఉంటుంది. దీవించెను, ఈ ఆల్రెడీ బ్లెస్డ్, ఆల్రెడీ ఆశీర్వదించాడు ఆ పనిని దేవుడు. అది నమ్మి ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రతి పనికి ముందు మీరు ప్రారంభించక ముందే దేవుణ్ణి అడగండి, ప్రాధేయపడండి. అప్పుడు మన ప్రతి పని తప్పకుండా ఫలిస్తుంది. ఫలవంతమైన జీవితంగా మనల్ని కూడా దేవుడు మార్చుకుంటాడు, దీవిస్తాడు. కాబట్టి దయచేసి ఈ యొక్క వాగ్దాన ప్రార్థన విశ్వసించండి. నిజంగా చాలా విజయం మనం చూడొచ్చు. విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.